అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. టారిఫ్ల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్న ట్రంప్ అమెరికాతో ఆటలు సాగించాలని చూసే దేశాలకు చుక్కలు చూపిస్తామని, గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇకపై తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని మించి సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, ఇందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరని సుప్రీం ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ ఎదురుదాడికి దిగారు. కోర్టు తీర్పును పక్కనబెట్టి తక్షణమే 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజే ఆ సుంకాన్ని ఏకంగా 15% పెంచుతున్నట్టు ప్రకటించి తన పంతం చాటుకున్నారు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు.